అనుకున్నాం. అది సరిగ్గా నేను కనెక్ట్ కాలేకపోతున్నాను దానికి. ఏదో ఒక పాత కథలాగా అనిపించింది. మళ్ళీ ఎందుకంటే ఆల్వేస్ రీసెర్చ్. ఎప్పుడు నా మీద నేను రీసెర్చ్ చేసుకుంటున్నా. అభిమానులు ఏం కోరుకుంటున్నారు నా నుంచి. అలాగే ఒక నేలకొండ భగవద్గీతలో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ని నేను చెప్పడం జరిగింది. దాన్ని అంతకుముందు ఆ పాత్ర లేదు. అలా దాన్ని బ్రహ్మాండంగా మలిచారు. డైరెక్టర్ అయితేనేమి, ఆ రచయితలు అయితేనేమి. అలాగే ఈ సినిమాలో కూడా ఆదిత్య 369లో శ్రీకృష్ణదేవరాయల మారువేషంలో వచ్చి కృష్ణకుమార్ని కాపాడడం, అది అలా ఉండిపోయింది. ఫ్యాన్స్ అందరి గుండెల్లో కూడా ఉండిపోయింది ఆ పాత్ర. అటువంటి పాత్రలో కనిపిస్తే నేను బాగుంటుంది, సినిమా ఫుల్ లెంత్ కనపడితే బాగుంటుంది అనుకున్నాను. సో దాన్ని నేను వ్యక్తపరచడం జరిగింది. ఏమండి, మన ఫ్యాన్స్ ఉన్నారు, ముందు వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. నాన్నగారు ఒక సర్దార్ పాపారాయుడు అయితేనేమి అటువంటి ఒక గెటప్లో మనకు కనిపిస్తే బాగుంటుంది అని అనుకున్నాం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది కథ, మా ప్రయాణం. దాంట్లో మరి ఎటువంటి సమస్యను మా ప్రతి సినిమాలో మహిళలకైతేనేమి వినాశ్రయం జననం నాస్తి, వినాశ్రయం గమనం నాస్తి, వినాశ్రయం జీవం నాస్తి, వినాశ్రయం సృష్టి రేవ నాస్తి. ప్రతి సినిమాలో కూడా మహిళలకు ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే